దేశవ్యాప్తంగా కానీ తెలంగాణలో కానీ బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతవుతుంది. 17లో 16 స్థానాల్లో డిపాజిట్ కోల్పోతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ నిస్సహాయ పరిస్థితిలో ఏదేదో మాట్లాడతారు. వాళ్ళ గురించి విమర్శించడం కూడా, మాట్లాడడం కూడా మనకు టైం వేస్ట్. బీజేపీ వాళ్ళు తెలంగాణలో ఎంట్రీ చేయడానికి ఏదేదో మాట్లాడతారు. నేను పార్లమెంట్ సభ్యులుగా మీకు మనం చేస్తున్నా. 5 ఏళ్ల పాటు ఎంపీగా పార్లమెంట్ లో బీజేపీలో కేంద్ర ప్రభుత్వాన్ని దగ్గర నుంచి చూసిన. భారతదేశాన్ని మతపరంగా విభజించి హిందువులని, ముస్లింలని, క్రైస్తవులని మతపరంగా విభజించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం బీజేపీ మూల సిద్ధాంతం. ఏమీ చేయడు ప్రజలకి. వాళ్ళు చెప్పిన కొన్ని మాటలు మీకు చెప్తా. పార్లమెంట్ లో బయట రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిండ్రు. డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ 2015-16లో పార్లమెంట్ లో బయట ప్రకటించి 2022 లోపల భారతదేశంలో రైతులందరి ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిండ్రు. డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ అని చెప్పిండ్రు. పదే పార్లమెంట్ లో, బడ్జెట్ లో, ప్రతిసారి వారి ప్రసంగాల్లో ఊగదప్పుడు ఉపన్యాసాలు. 2015లో పార్లమెంట్ లో అన్నారు, 2016లో అన్నారు, 2017లో అన్నారు, 2018లో అన్నారు. ప్రతిసారి 2022 వరకు భారతదేశంలో నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వంలో రైతుల ఆదాయం రెట్టింపైందన్నారు. 2022 వచ్చింది, పోయింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు. కనీస మద్దతు ధర విషయంలో ఎంఎస్పీకి చట్టబద్ధత, లీగల్ శాంటిటీ ఇస్తామని చెప్పి నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. చేయలేదు. బీజేపీ మేనిఫెస్టోలో కూడా లేదు. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ వల్ల అనేక విషయాల్లో మోసం జరిగింది, దగా జరిగింది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలే, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ రాలే. ఉన్న ఐటీఐఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ బీజేపీ వల్లనే పోయింది. ఏ విషయంలో కూడా బీజేపీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కనీస న్యాయం చేయలేదు.